అక్కడ పడుతుంది అక్కడ అక్కడ శేఖర్ వినిలానా అయితే జారగల డిపార్ట్మెంట్ రాగుడు మధ్య అట్లా ముందే
ఇళ్ళ కూడా పట్ట గవర్నమెంట్ ఇస్తుందా పైసలు గవర్నమెంట్ రాత్రి రేట్ రాయండి, ప్రైవేట్ రైట్ రాయండి. మీరు ఒకటే రేట్ రాస్తే మనకు కష్టమైంది. ఆబ్జెక్షన్ రేట్ అవుతుంది. అకాల వర్షాలకు సంగారెడ్డి నియోజకవర్గము ముఖ్యంగా కొండాపూర్ మండలంలో ఈ మల్లెపల్లి గోపులారం రెండు గ్రామాలకు సంబంధించి మధ్యలో ఏదైతే ఆయకట్టు ఉందో చెరువు కట్ట ఉందో ఆ చెరువు కట్ట బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చెరువు కట్ట తెగిపోవడం జరిగింది. చాలా పెద్ద డ్యామేజ్ చెరువు కట్ట జరిగింది. డ్యామేజ్ కూడా చూస్తున్నారు. దీనివల్ల దాదాపు 200 ఎకరాలు చెరువు కట్ట కింద ఉన్న 200 ఎకరాలకు సంబంధించి పంట నష్టం జరిగిపోయింది. దాంతోపాటు చెరువు కూడా ఈ మల్లెపల్లి గోపులారం మధ్యలో ఉన్న ఈ చెరువు ఏదైతే ఉందో ఇది రహదారి కూడా, అంటే ఇక్కడ నుంచి మల్లెపల్లి గోపులారం తర్వాత కేర్పోలు ఈ మళ్ళీ అవతల మనకు ఒక గ్రామం కూడా ఉంటుంది, హరిదాస్పూర్ గ్రామం. అంటే ఈ చెరువు కట్ట తెగిన తర్వాత ఉన్న గ్రామాలు గోపులారము, హరిదాస్పూర్, కేర్పోలు ఈ 3 గ్రామాలకు కూడా ఇది ఈ కట్టనే రహదారి. ఇప్పుడు దాదాపు మనకు వాటరు బాగా వచ్చింది 1.2 టీఎంసీ వాటర్. ఈ వాటరు ఎట్ టైం వచ్చేసింది కాబట్టి చాలా పెద్ద రైతులకు నష్టం కలిగింది. ఇంకోటి ఏంటంటే ఈ మల్లెపల్లి గోపులారం మధ్యలో చెరువు అయితే ఉన్నదో ఈ చెరువులో ఉన్నటువంటి భూమి అంతా కూడా పట్టా భూమి, టోటల్గా పట్టా భూమి 70 ఎకరాల భూమి. మరి ఇది పట్టా భూమి. ఈ భూమిలో ప్రధానంగా ఏంటంటే ఒక పంట రైతులు పండిస్తారు, ఇక మిగతా పంట పండించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే నీళ్ళు ఉంటాయి. ఇక్కడ భూముల విలువ కూడా ప్రైవేట్ విలువ తీసుకుంటే ఇక్కడ దాదాపు 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఇది ఎకరానికి ఇక్కడ భూమి విలువ. అందుకే నేను అధికారులకు, ఇరిగేషన్ అధికారులు ఉదయం 6 గంటల నుంచి వాళ్ళంతా ఇక్కడనే ఉన్నారు. డీ గారు కూడా ఉన్నారు. నేను డీ గారు కూడా చెప్పాను, కలెక్టర్ గారికి ట్రై చేస్తున్నా. రైతులు పట్టా భూమి ఇది ఇప్పటికైనా ఇది చెరువే, నీళ్ళు రాక తప్పాయి కాబట్టి రైతులకు ₹1 కోటి ఎకరా ఇచ్చి ప్రభుత్వము రైతులకు ఇచ్చినట్టయితే రైతులు బహుశా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా ఏం చెప్తున్నంటే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వండి. ఈ 70 ఎకరాల భూమి రైతులు ఇష్టపూర్వకంగా ఇస్తే ₹1 కోటి విలువ గల భూములు కాబట్టి ఎకరానికి ఓ 70 కోట్లు ఇమ్మీడియట్లీ ఆ రైతులకు అందజేసి మరి ఆ 70 ఎకరాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో రైతులకు ఇబ్బంది ఉండదు, కట్ట కింద ఉన్న మరి రైతులకు కూడా ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటు చెరువు కట్ట టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. బహుశా ఈ చెరువు కట్ట మళ్ళీ చేయాలంటే ఓ 20-30 కోట్లు అయితే ఈజీగా, అంతేనండి గారు, ఇంచుమించు 20 కావచ్చు 30 కావచ్చు. ఎంటైర్ కట్టనంతా కూడా ఇది డెవలప్ చేయాలి. ఎంత ఉంటుంది కట్ట మొత్తం? ½ కిలోమీటర్, ఒక ½ కిలోమీటర్ ఉంటుంది ఇది. కాబట్టి దీనికి కూడా ఇమ్మీడియట్ వర్షాలని పోగానే మరి అవతల 3 గ్రామాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ 3 గ్రామాల ప్రజలు కట్ట మీదకించే తిరుగుతారు కాబట్టి తక్షణమే ప్రభుత్వము అట్లనే కట్ట కింద ఎవరైతే రైతులు 200 ఎకరాలు పంట నష్టపోయారో వాళ్ళ నష్టపరిహారము, అట్లాగే కట్టని ఒక 20 కోట్లు అవుతుందా 30 కోట్లు అవుతుందా ఇమ్మీడియట్లీ ఇది రహదారి కాబట్టి
ఇమీడియట్లీ మరి దీనికి వర్షాలు తగ్గగానే ఈ యొక్క కట్టను మళ్ళా స్టార్ట్ అంటే పనులు ప్రారంభించే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు జిల్లా కలెక్టరు ఇమీడియట్ ఫండ్స్ తెప్పించుకోవాలని తెలియజేస్తున్నాను. ఓవరాల్గా ఇలాంటి సమస్య భవిష్యత్తులో రావద్దు అని అంటే ఒక 100 కోట్ల నిధులు ఇమ్మీడియట్లీ రైతులకు డబ్బులు ఇచ్చుకుంటూ అట్లాగే కట్టను డెవలప్ చేసుకోవడానికి ఇమ్మీడియట్లీ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపించి ఇమ్మీడియట్లీ మరి ఈ కార్యాచరణలో ముందుకెళ్లాలని నేను జిల్లా కలెక్టర్ మీడియా ద్వారా నేను కోరడం జరుగుతుంది. నేను లెటర్ కూడా కలెక్టర్కి పంపిస్తా. కాబట్టి ఏది ఏమున్నా ఇప్పుడు ఇంకా తుఫాన్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా తుఫాన్ ఇంకా 10 రోజులు అంటున్నారు. ఇంకా వర్షాలు వస్తూనే ఉంటాయి, కట్టాలు జరుగుతూనే ఉంటాయి. మరి మళ్ళా ప్రజలని ఎంత అలర్ట్ చేసినా కూడా ఇవన్నీ రాత్రి కూడా జరుగుతున్నాయి కట్టాలు. ఇవన్నీ బహుశా ఇది కూడా రాత్రి 3 గంటలకు జరిగిపోయింది కట్ట. రాత్రి 3 గంటలకు జరిగింది కట్ట. అసలు ఇంత పెద్ద డ్యామేజ్ ఇది చూడండి, ఇంత పెద్ద డ్యామేజ్ ఇది. అసలు ఇంత వెడల్పులో మరి కట్ట దిగడం అనేది అసలు చాలా, నేను చూడగానే కూడా 70 మీటర్ల కట్ట తెగిపోయింది. కాబట్టి సరే, ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ కింద పంట నష్టమైంది కానీ పబ్లిక్ ఉన్నారు కాబట్టి గ్రామాలు లేవు. ఇది మళ్ళీ మల్కాపూర్ చెరువులోకి పోతుంది. మళ్ళీ చెరువు కూడా చాలా పెద్ద చెరువు, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నీరు వచ్చింది. మళ్ళీ ఆ కట్ట కూడా ఎట్లుందో కలెక్టర్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలర్ట్ కావాలి. అట్లాగే మల్లపల్లిలో మైసమ్మ కుంట కూడా తెగిపోయింది. అక్కడ నీళ్లు కుంట తెగిపోయింది మల్లపల్లిలో. యాక్చువల్గా ఆ కుంటలో నీళ్ళు వస్తే ఈ మల్లపల్లి గ్రామానికి గ్రౌండ్ వాటర్ ఉంటుంది. అది యాక్చువల్గా ఇక్కడ బోర్లు గీర్లు మంచిగా నడవాలంటే ఆ మైసమ్మ కుంటనే ఆధారం వీళ్ళకు. ఆ మైసమ్మ కుంట కూడా తెగిపోయింది, ఆ నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంచుమించు మల్లపల్లి రైతులు కానీ లేదా అటు గోపులారం రైతులు కానీ పంట నష్టము ఈ రకంగా ఉంది కాబట్టి, రహదారి నష్టమైంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే మరి చర్యలు పోయేటట్టుగా పనులు వేగవంతం చేయాలని నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను. జిల్లా మనకు డి గారు ఉన్నారు, ఏ గారు ఉన్నారు, వాళ్ళ రిపోర్ట్లు కూడా తొందరగా రైతులు గవర్నమెంట్ వాల్యూ కింద 5 లక్షలు 10 లక్షలు అంటే రైతులు ఎవరు ఇవ్వరు, పట్టా భూములు కాబట్టి మినిమం ఈడ ₹1 కోటి రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి ₹1 కోటి ఎక్కడ గారికి రైతులకు ఇచ్చి భూమి తీసుకొని కట్టను డెవలప్ చేసి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలకు రావాలని ఒక 100 కోట్లు ఇమ్మీడియట్ రైతులకు కట్ట డెవలప్మెంట్కి రిలీజ్ చేయాలి. పంట నష్టం కూడా డబ్బులు రిలీజ్ చేయాలని నేను జిల్లా కలెక్టర్ని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.